తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనంతపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తారని, పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల అభ్యున్నతకై తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అయిన సూపర్ 6 పథకాలు ఎంతో ఉపయోగపడతాయంటున్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్తో మా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ మరో 10 రోజులే గడువు ఉండటంతో ఇటు అన్ని రాజకీయ పార్టీ అధినేతలు కావచ్చు, అలాగే అభ్యర్థులు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అలాగే ముఖ్యంగా చూస్తే రాయలసీమ జిల్లాల్లో అయితే ప్రజా నాడిని అందుకునే విషయంలో అయితే అన్ని పార్టీల అభ్యర్థులు కూడా వెనుకంజలో ఉన్నారు. అలాగే ముఖ్యంగా మనం ఈరోజు చూస్తున్నట్లయితే అనంతపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు అన్న విషయం మీద మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉంది. ఇప్పుడు రానున్న ఈ ఎన్నికల్లో ప్రజల్లో మార్పు ఏ విధంగా కనిపిస్తుంది? గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదని చెప్పేసి అనంతపూర్ ప్రజలు అభిప్రాయంగా ఉంది. అనంతపూర్ ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా అదే విధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికంటే నేను రోజు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. భారీ స్పందన ఉంది. ఎక్కడ ఏ డివిజన్కి వెళ్ళినా కానీ, ఏ పంచాయతీ వెళ్ళినా కానీ భారీ స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. గత 5 ఏళ్లలో బాగా నష్టపోయాం. వ్యాపారస్తులు అయితే ఏంటి, తర్వాత కూలీలు అయితే ఏంటి, తర్వాత ముఖ్యంగా భవన కార్మికులు అయితే ఏంటి, వీళ్ళంతా బాగా నష్టపోయామన్నా 5 ఏళ్ళు డెవలప్మెంట్ ఏం లేదు, ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ప్రజలు భావిస్తాం. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల్లో మేనిఫెస్టోలో పెట్టుకుని ప్రజలకు వెళ్తుంది. ఈ సూపర్ 6 పథకాల ద్వారా ముఖ్యంగా మన అనంతపురం అర్బన్ టోటల్గా కూడా పట్టణ వాతావరణం కలిగినటువంటి నియోజకవర్గం సూపర్ 6 పథకాల ద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరనుంది? సూపర్ 6 పథకాల ద్వారా ముఖ్యంగా పెన్షనర్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారంట. 4,000 రూపాయలు మాకు పెన్షన్ వస్తుంది. మొన్నటి వరకు 3,000, ఫస్ట్ 2,000 వచ్చింది, తర్వాత 3,000 అయింది. ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి ప్రతి ఏ గల్లీకి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే మా ఊర్లోకి మేము ఫ్రీగా బస్సులో పోవచ్చు అని చెప్పేసి అవ్వలు, తర్వాత లేడీస్ వీళ్ళంతా ఎక్కువ అన్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్స్ 3 ఫ్రీగా వస్తాయని చెప్పేసి, తర్వాత 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ చాలా సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ప్రజల్లోకి ఎక్కాయి. మేము అడగనే వాళ్ళే ముందే చెప్తున్నారు, మాకు ఇంత బెనిఫిట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళే ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, 3 పార్టీలు కూడా ఉమ్మడిగా ప్రచారం ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. అదేవిధంగా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అనంతపురం నుంచి. మిగతా పార్టీలు జనసేన పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎటువంటి మద్దతు ఇస్తున్నారు మీకు? నాకు జనసేన అయితే బీజేపీ అయితే ఇద్దరి నుంచి సంపూర్ణ సహకారం ఉంది. నాయకులు కానీ, తర్వాత కార్యకర్తలు కానీ, బీజేపీలో కానీ జనసేన కానీ ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కానీ ముందు వాళ్ళే నడిపిస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళతో పాటు కలిసి మమేకమై 3 కలిపి నడుస్తున్నాం. అలాగే మీరు రేపు పొద్దున్న ఎమ్మెల్యేకి గెలుపొందితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాకుండా మీ మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన కార్యకర్తలను ఏ విధంగా పట్టించుకునే అవకాశం ఉన్నది? ఖచ్చితంగా మాకు మిత్రపక్షము జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి కాబట్టి మా కార్యకర్తలకు ఎంతైతే వాల్యూ ఇస్తామో వాళ్ళకన్నా అదే వాల్యూ ఉంటుంది. జనసేన కానీ, బీజేపీ కార్యకర్తలకు కానీ పదవులు అయితే వచ్చే ప్రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఈక్వల్గానే ఉంటుంది అందరికీ. ప్రస్తుతం ప్రచారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే మీరు కూడా కావచ్చు, విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ప్రసాద్ జెట్ స్పీడ్లో ప్రచారం చేస్తున్నారు. అతను ప్రతి ఇంటికి కూడా రీచ్ అవ్వలేకపోతున్నారన్న టాక్ ఉంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? నాకు సీట్ అనౌన్స్ చేసి 20 డేస్ అయింది. 20 డేస్కి మ్యాక్సిమం ఒక రౌండ్ కంప్లీట్ చేశాము. ఇంకా 1-2 పెండింగ్ ఉన్నాయి. ఈ 10 రోజుల్లో కవర్ చేసుకొని అందరి ప్రజల దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాన్వాస్ కానీ చేస్తాను, మొత్తం అందరినీ కవర్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. గతంలో 5 సంవత్సరాల పాలనలో మన ఎటువంటి అభివృద్ధి జరిగింది నియోజకవర్గంలో?
5 సంవత్సరం కాలంలో అభివృద్ధి అంటే ఏమీ జరగలేదు. ఒక హైవే ఒకటి వేయించారు, అది వంకర్ టింకర్కి వేయించారు 340 కోట్లు పెట్టి. అది సెంట్రల్ ఫండ్ టీడీపీ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది. రోడ్డు ఒకటే కనిపిస్తుంది నాకు. గత 20 డేస్ నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హామీ ఇచ్చారు, తర్వాత డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ హామీ ఇచ్చారు. అవి రెండు కనీసం మొదలుపెట్టిన దాఖలాలు కానీ డిపిఆర్ పంపించిన దాఖలాలు కానీ లేదు. పోయినసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా ఆయన అనంత వెంకటరామరెడ్డి గారు నిలబడినప్పుడు ఈ వాగ్దానాలే చేశారు. కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు కానీ లేవు. ఇది నియోజకవర్గంలో గతంలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఏదో 1-2 అభివృద్ధి జరిగినా కూడా అది సెంట్రల్ పథకాల ద్వారా జరిగినవే కావచ్చు. కానీ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదనేసి, అలాగే రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచిందో సూపర్ 6 పథకాలు, ఆ పథకాలు కూడా ప్రజలందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయనేసి రానున్న ఎన్నికల్లో తప్పకుండా అనంతపురంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు. విజయ్ నేత్ర న్యూస్, అనంతపురం.